హైదరాబాద్ లో ఉండేటోళ్ళు జీతం రాగానే ఫస్ట్ ఆలోచన చేసేది ఇంటి కిరాయి గురించే. మొదలుగా పైకం తీసి పక్కకు పెట్టినాకనే కడమ ఖర్చులు చూసుకుంటారు. ఏ నెలకు ఆ నెల కట్టాల్సిందే. ఓ కాళ్ళ ఆపిన 2 నెలల కిరాయి మీద పడితే అట్లా వాళ్ళకే తిప్పలు. మరి 4 రోజులు వెనక ముందైనా ఆగరు కొందరైతే. ఇక 10 ఏడు కిరాయిలు పెరుగుతూనే ఉంటాయి. ఇంత గూడు చేసుకుందామంటే చేసిన కష్టం ఖర్చులకే చాలదు. అసంటోళ్ళంతా గీ సాయం మీదనే ఆశలు పెట్టుకోవచ్చురు. కానీ కొందామంటే పైకం లేదు, దరఖాస్తు పెట్టినా ఇల్లు వచ్చే కోపు లేదు. పట్నపోలో పరిస్థితే చిత్రం ఉంది. పో ఇందిరామిన్ల కోసం సర్వే నడుస్తుంది కదా. హైదరాబాద్ లో 10 లక్షల మంది దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పటికి 3 లక్షల ఇళ్లను సర్వే చేస్తే అందులో 190 మంది సొంత జాగాలు లేనోళ్ళేనట. రూల్ ప్రకారం ఊర్లోనైతే 75 గజాలు, పట్నంలో అయితే 45 గజాల సొంత ప్లాట్ ఉండాలి. వాళ్ళకే ఇల్లు కట్టుకుంటానికి 5 లక్షల సాయం చేస్తుంది గవర్నమెంట్. కానీ జాగాలు లేవు కాబట్టి ఈ పైకం రాదన్నట్టు. హైదరాబాద్ లో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. సర్కార్ లెక్క ప్రకారం నియోజకవర్గానికి 3,500 చొప్పున 84,000 ఇండ్లకు సాయం చేయాలి. పరిస్థితి చూస్తేనేమో గిట్లున్నది. కానీ పట్నంలో జాగా కొనాలంటే అయ్యే పనేనా? 50-60 గజాలు తీసుకోవాలన్నా తక్కువలో తక్కువ 30-40 లక్షలు. ఆ పైకమే ఉంటే అపార్ట్మెంట్ లో ప్లాటే కొంటారు. లేకనే కదా కిరాయిలకు ఉండేది. జాగాలు లేని వాళ్ళకి వెనకసీరి ఇస్తామంటున్నారు. కానీ ఇప్పుడు ఇల్లు కట్టాలంటే సొంత భూమి ఉండాల్సిందే. ఈ ముచ్చట మీద సర్కారు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారో గాని పట్నం బతకచ్చిన వాళ్ళు కిరాయి బాధలు తప్పించి ఓ ఇంటోళ్ళని చేసే ఉపాయం చేయురి సార్లు జరా.